అదే సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఓకే. చిన్న స్టోరీ లైన్, బట్ వెంకటేష్ మాత్రం అనిల్ రావుపూడి మ్యాజిక్ ఎలా ఉండేది తెలిసింది, కానీ వెంకటేష్ మాత్రం బాగా చించేశాడు. ఓకే. తన ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటా, అంటే మిగతా హీరోస్ ఎలా ఉన్నారంటే ఏజ్ కవర్ చేయడానికి చేశారు, బట్ వెంకటేష్ అలా చేయలేదు. ఫుల్గా నవ్వుకొచ్చు. ఓకే. సినిమాకి హైలైట్ బుల్లిరాజ్ అంటున్నారు. బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే అసలు అలా రాశారు, అంతే. క్యారెక్టర్ మాత్రం సూపర్. ఓకే. భార్య భర్త మధ్య సీక్రెట్స్ ఏమి ఉన్నాయంట, చెప్పాలా వద్దా? క్లియర్ మెసేజ్. మేము చెప్తే బాగోదు, సినిమాకి వచ్చి చెప్తే వెంకటేష్ కూడా అదే చెప్పాడు, క్లియర్ మెసేజ్. ఓకే. వెంకటేష్ గారు టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? ఎప్పుడు అంతే గణేష్, అంతే. అలాగే సరే, ఎండింగ్లో టీచర్స్ కోసం ఎలా సేవ చేయాలి, వాళ్ళ కృతజ్ఞతలు ఎలా తెలియజేసుకోవాలి, అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. మర్చిపోకూడదు. మనకి ఎంత నేర్పించిన గురువులు మాత్రం అసలు మర్చిపోకూడదు. పాటలు ఎలా ఉన్నాయి సార్? పాటలు గోదావరి గట్టు అసలు సినిమాకి హైలైట్ అంటారా పాట? చాలా హైలైట్ సాంగ్. ఓకే. ఇద్దరు డ్యాన్స్ కూడా ఆ సాంగ్ యూజ్ చేసుకోవడం కూడా మల్టిపుల్ సీన్స్ లో యూజ్ చేసుకున్నారు, అది కూడా హైలైట్. ఓకే. టోటల్గా సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? ఫ్యామిలీ ఫుల్ ఖుషి అవ్వచ్చు, మంచిగా నవ్వుకోవచ్చు. ఈ సంక్రాంతి తర్వాత నుంచి వెంకీ మామ అనాలా, వెంకీ బావ అనాలా? బా. ఓకే. జై వెంకీ మామ. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.